ఎన్నో చారిత్రక అంశాలను ఆవిర్భావాలను అందించే హిస్టరీ మిస్టరీ కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో సింధు నాగరికత, ఆ కాలంలో ప్రజల జీవన శైలిని గురించిన విషయాలని మీ ముందుకు తెస్తుంది మీ జిజ్ఞాస యూట్యూబ్ ఛానల్. క్రీస్తు శకం 1920 వరకు ప్రపంచమంతా భారత నాగరికత కేవలం ఆర్యుల రాకతోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. భారత చరిత్ర ఆర్యుల రాక కన్నా కొన్ని శతాబ్దాల పూర్వమే ఆర్యుల కన్నా ఉత్తమంగా ప్రస్తుత ఆధునిక కాలానికి దీటుగా అద్భుత పట్టణ నాగరికతతో ఉందన్న విషయం ప్రపంచానికి తెలిసింది 1920 తర్వాత మాత్రమే. ప్రపంచ తొలి నాగరికతలైన మెసొపొటేమియా, ఈజిప్ట్ నాగరికతలకు సమానంగా విలసిల్లిన నాగరికత భారత్ సొంతం అని తెలుసుకున్న ప్రపంచం నెవ్వరపోయింది. దక్షిణాసియాలో వెలుగు చూసిన తొలి పట్టణ నాగరికత, ప్రపంచంలో 3వ పురాతన పట్టణ నాగరికత భారత నాగరికత. ఎంతో పురాతనమైన ఘనమైన ఈ సింధు నాగరికత చరిత్ర వెలుగులోకి వచ్చిన విధానం కూడా అంతే చిత్రంగా ఉంది. అది 1842వ సంవత్సరం. చార్లెస్ మానస్ అనే ప్రపంచ యాత్రికుడు తన యాత్రలో భాగంగా పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్లలో పర్యటించినప్పుడు స్థానికుల ద్వారా ఆ ప్రాంతంలో 25 మైళ్ళలో సుమారు 13 క్రోస్లలో విస్తరించి ఉన్న ఒక పురాతన నగర అవశేషాలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు ఎదురైన అనుభవాలను, తాను తెలుసుకున్న విషయాలను తన గ్రంథంలో పొందుపరిచాడు. కానీ అప్పటి చరిత్రకారులు ఆ పురాతన నగరం గురించి పెద్దగా పట్టించుకోలేదు. వదిలివేయబడిన ఏదో పాత నగరం అయి ఉంటుంది అని అనుకున్నారు కాబోలు. కానీ ఒక దశాబ్దం తర్వాత 1856వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ కరాచీ నుండి లాహోర్కు రైలు మార్గాన్ని వేయడానికి పూనుకుంది. ఆ మార్గం కోసం రైల్వే లైన్ వేయాల్సిందిగా రూట్ సర్వే చేస్తున్న ఇంజనీర్లు జాన్ మరియు విలియం బీరింగ్టన్లను నియమించింది అప్పటి ప్రభుత్వం. ఆ బృందం పట్టాల మధ్య నింపడానికి కావలసిన కంకర నిల్వల కోసం స్థానికులను అడగగా, కంకర కన్నా గట్టిగా ఉండే ఇటుకలు దగ్గరలోని పురాతన పాడుబడిన నగరమైన బ్రాహ్మణాబాద్ వద్ద లభిస్తున్నాయని తెలిపారు. స్థానికుల నుండి సేకరించిన వివరాల ప్రకారం బ్రాహ్మణాబాద్ను చూసిన ఇంజనీర్లు రైల్వే లైన్ను ఆ పాడుబడిన నగరం మీదుగా వేయాలని, దాని వలన ఇటుక రవాణా ఖర్చు కూడా మిగిలి సమయం కూడా ఆదా అవుతుందని నిర్ణయించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా వీరి నిర్ణయాన్ని ఆమోదించింది. చూస్తుండగానే కరాచీ నుండి లాహోర్కు రైలు మార్గం పూర్తయింది. ఇప్పటికీ ఈ మార్గంలోని పట్టాల మధ్య కంకరకు బదులుగా వేల సంవత్సరాల క్రితం వెలుగొందిన దివ్య నాగరికత కాలపు భవన నిర్మాణాల్లో పాల్పంచుకున్న ఇటుకలు దర్శనమిస్తాయి. అయితే రైలు మార్గం వేసే క్రమంలో ఆ శిథిల నగరంలో పట్టాలను అమర్చడానికి తవ్వినప్పుడు అక్కడక్కడ విచిత్రమైన ముద్రలు లభించాయి. వీటిపై అప్పటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 1870 నుండి 1885 వరకు డైరెక్టర్ జనరల్గా ఉన్న భారత పురాతత్వ పితామహుడుగా పేరు పొందిన బ్రిటిష్ దేశస్థుడైన సర్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈ ముద్రలను పరిశీలించి ఆర్యుల కాలంలో శాసనాల్లో ఉన్న బ్రహ్మ లిపిని పోలిన లిపి ఈ ముద్రలపై ఉన్నందున దీనిని బ్రహ్మలిపిగా పొరపట్టాడు. అవన్నీ ఆర్యుల కాలానికి చెందినవిగా భావించి పెద్దగా పరిశోధనలు చేయలేదు. తిరిగి 1912లో మరికొన్ని ముద్రలు లభించాయి. ఈ ప్రాంతంలో అనేక ముద్రలు లభిస్తున్నాయని 1920-21వ సంవత్సరంలో అప్పటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా ఉన్న జాన్ మార్షల్ అధ్యక్షతన రాయ్ బహదూర్ దయారాం సహాని ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలు జరిపిన ప్రాంతం హరప్ప, అంటే నేటి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మౌంట్ గోమరీ జిల్లాలో ఉన్న రావి నది ఎడమ ఒడ్డున ఉన్న హరప్ప మట్టి దిబ్బల్లో ఉంది. తొలిసారి హరప్పాలో సింధు నాగరికత తొలి నగరం బయటపడింది కాబట్టి దీనిని హరప్పా నాగరికతగా పేరు పెట్టాడు జాన్ మార్షల్. ఈ తవ్వకాలు స్వతంత్ర పూర్వం నుండి స్వతంత్రానంతరం వరకు సాగాయి. భారత స్వతంత్రానంతరం దేశ విభజన జరిగినందున ఈ నాగరికతకు చెందిన చాలా పట్టణాలు పాకిస్తాన్కి వారసత్వంగా వెళ్ళాయి.
స్వతంత్ర్యానంతరం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్థానంలో ఆయా దేశాల పురావస్తు శాఖలు ఏర్పాటయ్యాయి. ఈ ఏఎస్ఐ చివరి డైరెక్టర్ మార్టిమర్ వీలర్ పాకిస్తాన్ పురావస్తు శాఖ సలహాదారుగా తవ్వకాలు కొనసాగించారు. నేటికి ఇరు దేశాల్లో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. సింధు నాగరికత స్థలాలు వివిధ ప్రదేశాల్లో వెలికితీశారు. పడమరన పాకిస్తాన్లోని బలూచిస్తాన్ నుండి తూర్పున భారత్లో ఉన్న ఉత్తరప్రదేశ్ వరకు, ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి దక్షిణాన భారత్లోని గుజరాత్ వరకు ఈ నాగరికత అవశేషాలు తవ్వకాల్లో వెలుగు చూశాయి. భారత్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర మొదలైన 7 రాష్ట్రాల్లో వీటి ఆనవాళ్లు లభించాయి. గుజరాత్లో అత్యధికంగా సింధు నాగరికత కాలానికి చెందిన నగరాలు బయటపడ్డాయి. భారత్లో మహారాష్ట్రలోని దాయిమాబాద్ వద్ద సింధు నాగరికతకు చెందిన అత్యంత దక్షిణ ప్రాంతం వెలుగు చూసింది. ద్వీపాలలో ధోలవీరా, సముద్ర తీరంలో బాలాకోట్లు బయటపడ్డాయి. పాకిస్తాన్లో సింధు, పంజాబ్, బలూచిస్తాన్లలో ఎక్కువ నగరాలు ఉన్నాయి. సింధు నాగరికతగా ప్రాచుర్యంలో ఉన్న ఈ నాగరికత అసలు పేరు ఎవరికీ తెలియదు. మెసొపొటేమియా, మోహాలుగా వ్యవహరించే ప్రాంతం బహుశా సింధు నాగరికత ప్రాంతమై ఉండవచ్చు అని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇదే నిజమైతే సింధు నాగరికత ప్రాంతం అసలు పేరు మోలుహా అవుతుంది. కానీ అందుకు సంబంధించిన విస్తృత సాక్ష్యాలు అందుబాటులో లేవు. ఈ ప్రాంతాన్ని సింధు నాగరికత ప్రాంతం అని పిలవడానికి పెద్ద కథే ఉంది. ఇప్పటి వరకు తవ్వకాల్లో వెలుగు చూసిన 1052 సింధు నాగరికతకు చెందిన జనవాసాలలో సుమారు 500 వరకు సింధు షుగర్ హక్రా నదీ తీరాన ఉన్నవి. వీటిలో 100 వరకు ప్రదేశాలు సింధు నదీ తీరాన కనుక్కున్నారు. ఈ కారణం చేత దీనిని సింధు షుగర్ హక్రా నాగరికత అని పిలవడం జరిగింది. షుగర్ హక్రా అనేది ప్రస్తుతం అంతరించిపోయిందిగా చెబుతున్న సరస్వతి నది. ప్రస్తుతం అంతరించిన ఈ సరస్వతి నది ఆ కాలంలో ఒక ముఖ్యమైన నది మరియు సింధు నదికి అతిపెద్ద ఉపనది. సింధు షుగర్ హక్రా నాగరికత అనే పేరును కొంతమంది సమర్థించలేదు. అందుకు గల కారణం షుగర్ హక్రా నది సింధు నదికి ఉపనది కావడం. అలాగే ప్రస్తుతం ఆ షుగర్ హక్రా నది కనుమరుగైపోవడం. అది కాకుండా షుగర్ హక్రా నది సింధు నదికి ఉపనది కాబట్టి సింధు అనే పేరు సరిపోతుంది అనే వాదనను అందరూ అంగీకరించారు. తర్వాత ఈ నాగరికత సింధు నాగరికతగా నిలిచింది. దీనిని సింధు నాగరికత అని తొలిసారి పిలిచింది మాత్రం జాన్ మార్షల్. హరప్పా నగరంలో తొలిసారి బయటపడినందున మార్షల్ కొన్నిసార్లు దీన్ని హరప్పా నాగరికత అని కూడా పిలిచారు. ఈ 2 పేర్లు సార్వజనామోదం పొంది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్నాయి. ఇక ఈ నాగరికత యొక్క వివిధ లక్షణాలను బట్టి అనేక పేర్లను ఆపాదించారు. సింధు నాగరికతలో తామ్రం అంటే రాగి ఎక్కువగా వాడారు. శిలలు కూడా ఎక్కువగా వాడారు. ఈ కారణం చేత దీనిని తామ్ర శిలాయుగం అని అన్నారు. రాగి, తగరం కలిసిన లోహమైన కాంస్యాన్ని కూడా ఎక్కువగా వినియోగించినందున దీన్ని కాంస్య యుగం అనే పేరుతో పిలిచారు. లిపి ఆనవాళ్లు ఉన్నందున అక్షరాస్యత నాగరికత అని, అప్పటి జనమంతా కూడా పట్టణాల్లో నివసించినందున పట్టణ నాగరికత అని, సింధు నాగరికతలో లభించిన లిపి ఇప్పటి వరకు అర్థం కానందున చరిత్ర సంధి యుగం అని పిలిచారు. ఈ నాగరికత కాలాన్ని C14 ఐసోటోప్లతో కార్బన్ డేటింగ్ టెక్నాలజీ ద్వారా డిపి అగర్వాల్, ఇతని పూర్తి పేరు ధర్మపాల్ అగర్వాల్, క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 1750 సంవత్సరాల మధ్యకాలానికి చెందినట్లుగా గుర్తించారు. తొలుత జాన్ మార్షల్ ఈ నాగరికత క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 2700 సంవత్సరాల మధ్య వెలసిల్లినట్లుగా అంచనా వేశారు. ఇక దక్షిణ పదంలో కూడా కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల సింధు నాగరికతకు చెందిన ఆనవాళ్లు లభించాయి. సింధు నాగరికత అత్యంత పెద్ద నాగరికత.
సుమారు 13 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నాగరికతకు చెందిన జనవాసాలను వేర్వేరు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 1052 కనుగొన్నారు. వీటిలో 272 పట్టణాలుండగా 7 నగరాలున్నాయి. ఈ నాగరికతలో సుమారు 40,000 జనాభా నివసించినట్లు చరిత్రకారులు అంచనా వేశారు. సమాజం అంటే క్రమమైన జీవన విధానం ముఖ్యం. జీవన విధానం ఒక క్రమానుసారంగా ఉండాలంటే భయము, భక్తి రెండూ ఉండాలి. సింధు నాగరికత ప్రజలకు దైవం పట్ల నమ్మకం ఉన్న ఆధారాలు అనేకం వెలుగు చూశాయి. సింధు నాగరికతలో వెలుపడ్డ నగరాల్లో అతిపెద్ద నగరమైన మోహింజోదారోలో లభించిన అమ్మ తల్లి విగ్రహం ద్వారా వీరు దైవారాధన చేసేవారని, స్త్రీ శక్తిని పూజించేవారని తెలుస్తుంది. పెద్ద దేవాలయాలకు సంబంధించిన సరైన ఆధారాలేవీ లభించలేదు. అయితే హరప్పాలో 40 అడుగుల ప్రాంతం అనేక స్తంభాలతో కూడుకున్న నిర్మాణానికి సంబంధించిన అడుగు ఒకటి బయటపడింది. దీనిని ఒక హాలుగా భావిస్తున్నారు. సమావేశ భవనమై ఉండవచ్చు, లేదా అది ఒక దేవాలయమై ఉండవచ్చు అని మరికొందరు భావించినప్పటికీ దేవాలయం అనడానికి సరిపడే ఆధారాలేవీ కనిపించలేదు. మోహింజోదారోలో బయటపడ్డ గృహాలలో అమ్మతల్లి విగ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇళ్లలోనే పూజించేవారని, నేటి గణపతి, దుర్గా నవరాత్రుల వలె ఏవైనా ప్రత్యేక దినాలలో సమావేశ మందిరంలో లేదా వీధుల్లో పూజలు చేసేవారేమో అని భావిస్తున్నారు. ఇక్కడ లభించిన పశుపతి ముద్ర కూడా సింధు ప్రజలు దైవారాధన చేసేవారని, విగ్రహారాధన చేసేవారని తెలుపుతుంది. ఈ పశుపతి ముద్రలో పశుపతి 3 తలలతో యోగాలో కూర్చొని ఉండగా ప్రతి తలపై ఒక కొమ్ము ఉంది. చూడడానికి త్రిశూలంలా కనిపిస్తుంది. ఈ ముద్రలో నీటి గేదె, ఆవు, ఏనుగు, ఖడ్గమృగం యోగికి ఇరువైపులా ఉండగా పీఠం క్రింద 2 జింకలున్నాయి. బహుశా భారీ జంతువుల నుండి అల్పజీవులైన జింకలను రక్షిస్తున్నట్లు తమను అనేక శక్తుల నుండి రక్షిస్తాడనే అర్థంతో ఉండవచ్చు అని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ముద్రలో పైభాగంలో సింధు నాగరికత లిపికి చెందిన 7 అక్షరాలు ఉన్నాయి. ఇవి బహుశా స్వాగతంను కానీ, నమస్కారంను కానీ, లేదా ఆ దేవుని పేరును కానీ, లేదా ఆ తెగ పేరును కానీ సూచించేందుకు, లేదా ఆ నాగరికత లేదా అవి దొరికిన ప్రాంతాన్ని సింధు కాలంలో పిలిచే పేరును కానీ సూచిస్తూ ఉండవచ్చు అనే భావన ఉన్నప్పటికీ ఆ అక్షరాల అర్థం ఇప్పటికీ తెలియరాలేదు. ఇదే మోహింజోదారోలో లభించిన మరో విగ్రహం పూజారి లేదా ప్రీస్ట్ కింగ్, నేటి కాలం పూజారిని పోలి ఉంది. బహుశా ఇతను దైవారాధనలో ముఖ్య పాత్ర పోషించే వ్యక్తి, లేదా ఆ కాలంలో పూజారులే పాలన చేసే రాజులుగా ఉండవచ్చు అని అంచనా. దేవాలయ సాంప్రదాయానికి సంబంధించిన సరైన ఆనవాళ్లు ఎక్కడ లభించినప్పటికీ మోహింజోదారోలో వెలుగు చూసిన మహా స్నానవాటిక ఆనాటి ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించేవారు అనే అభిప్రాయాన్ని కల్పిస్తోంది. ఆ కాలం ప్రజలు పరిశుభ్ర ప్రియులు, శుచి శుభ్రతకు పెద్దపీట వేసేవారు. ప్రత్యేక రోజులలో సామూహిక స్నానాలు చేసేవారని చరిత్రకారులు భావిస్తున్నారు. మొత్తం మీద విగ్రహాలు పెద్ద మొత్తంలో బయటపడి పుణ్య స్నానాలు ఆచరించే సామూహిక స్నానవాటిక బయటపడ్డ మోహింజోదారో ఆనాటి కాలంలో ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా వెలుగొంది ఉండవచ్చు. ప్రస్తుతం గ్రామదేవతారాధనలో జంతుబలులు సర్వసాధారణం. ఇలాగే ఆనాటి సింధు నాగరికత కాలంలో కూడా జంతుబలులతో పాటు నరబలులు కూడా జరిగిన ఆనవాళ్లు అనేక ముద్రల ద్వారా తెలుస్తుంది. ఊరేగింపును సూచించే ఒక ముద్రికలో 7 స్త్రీలను పోలిన వ్యక్తులు దేవత ముందు మోకరిల్లిన పూజారి మొకాళ్ల వద్ద జుట్టుతో ఉన్న ఎలాంటి కిరీటం లేని మానవ తల ఉన్నది. ఇది నరబలి ఆ కాలంలో ఉన్నట్లు సూచిస్తుంది. దేవతా విగ్రహం తలపై 2 కొమ్ముల కిరీటం లాంటిది ఉండగా మిగతా అందరి తలలపై ఒంటి కొమ్ముతో ఉన్న కిరీటం తల నుంచి మొకాళ్ల వరకు పొడవైన జడను పోలిన ఆకారం ఉన్నది. నేటి అర్ధనారీశ్వరాకృతిని పోలిన ఆకృతి గల విగ్రహం యొక్క విరిగిన ముక్కలు లభించాయి. ఈ విగ్రహానికి స్త్రీ పురుష అవయవాలు ఉండటం వలన, దీని రీకన్స్ట్రక్షన్లో అర్ధనారీశ్వర విగ్రహానికి దగ్గరగా ఉండడం వలన సింధు ప్రజలకు అర్ధనారీశ్వర అవతారం కూడా పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. నటరాజస్వామిని పోలిన రాతి విగ్రహం ముక్కలు కూడా ఇక్కడ లభించాయి. దీన్ని బట్టి నృత్యం పట్ల వీరికి మంచి అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. సింధు నాగరికత కాలంలో అగ్ని ఆరాధన కూడా జరిగింది అనడానికి అనేక ఆధారాలు లభించాయి.
లోతాల్లో అగ్నిదేవత ఉపాసన పీఠాలు లభించాయి. హరప్పాలో అగ్ని ఆరాధన చేసిన ఆనవాళ్లు, యజ్ఞం చేసిన ఆనవాళ్లతో పాటు ఋగ్వేదంలో హరప్పా నగరంలో యజ్ఞ యాగాల గురించిన వివరణలు ఉన్నాయి. ఋగ్వేదం ప్రకారం హరప్పాలో 1000 యజ్ఞాలు చేసినట్లు తెలుస్తుంది. సామూహిక పూజలు జరిగిన ఆనవాళ్లు, 5 పూజా పీఠాలతో ఉన్న వేదిక ఆనవాళ్లు కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. సింధు ప్రజలకు తాయెత్తులు ధరించే అలవాట్లు కూడా ఉన్నట్టు తాయెత్తుల ఆనవాళ్లు లభించాయి. హిందూ మతంలో అత్యంత పవిత్ర చిహ్నంగా చెప్పుకునే స్వస్తిక్ చిహ్నం కూడా ఈ నాగరికతలో వాడినట్లు ఆధారాలు లభించాయి. శివుణ్ణి లింగ రూపంలో పూజించే ఆచారం సింధు నాగరికతలో ఉన్నట్లు తెలుస్తుంది. సింధు ప్రజలు శివుణ్ణి లింగ రూపంలో పూజించిన తొలి ప్రజలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్యుల కాలంలో శివలింగ పూజలు సర్వసాధారణంగా కనిపించే అంశం. కానీ సింధు కాలంలోనే శివలింగ పూజ, శివలింగ టెరికోట్ విగ్రహాల ఆనవాళ్లు లభించడం ఈ సింధు నాగరికులు లింగ పూజకు ఆద్యులుగా పేర్కొంటున్నారు చరిత్రకారులు. సింధు నాగరికత కాలంలో రావి చెట్టును పవిత్ర చెట్టుగా పూజించేవారు. అనేక ముద్రలలో దేవత రావి ఆకులపై లేదా రావి చెట్టు కొమ్మల మధ్య ఉన్నట్లుగా రూపొందించడం ఈ భావనకు కారణం. సింధు ప్రజలు పూజించిన పక్షి పావురం. పావురం టెర్రకోట బొమ్మలు, అమ్మతల్లి విగ్రహంతో పాటు పూజలందుకున్న ఆనవాళ్లు లభించాయి. సింధు ప్రజలు పూజించిన పురుష దేవుడు పశుపతి, పూజించిన జంతువు మూపురం కలిగిన ఎద్దు లేదా నంది.